హలో అండి, నమస్తే. వెల్కమ్ టు కేబిన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ముందుగా కేబిన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ముఖ్యంగా జనవరి 8, 2026 బ్యాడగి మార్కెట్ వివరాల్లోకి వెళ్తే అరైవల్స్ వచ్చేసి 55,000 వరకు బస్తాలు రావడం జరిగింది బ్యాడగి మార్కెట్కి. దాంట్లో డబ్బి కానీ, కడ్డీ బ్యాడగి కానీ, డబ్బి బ్యాడగి కానీ, 5531 కానీ, 2043 కానీ, డీడీ కానీ, సూపర్ 10 కానీ ఎలా రేట్లు అనేది ఎలా ఉన్నాయో తెలుసుకుందాము. ఫస్ట్ ముఖ్యంగా డబ్బి డీలక్స్ కాయలకు వచ్చేసి 48,000 నుంచి 55,000 వరకు దానికి రేటు, హైయెస్ట్ రేట్ 55,000 వరకు పడడం జరిగింది. కొన్ని నీళ్ళు కట్టిన కాయలు ఉన్నాయి, 60,000 వరకు దానికి రేట్లు పడినాయి. దాని తర్వాత కడ్డీ వచ్చేసి 43 నుంచి స్టార్ట్ అయ్యి 43, 44, 48, 52 వరకు కడ్డీ వచ్చేసి రేట్లు వేయడం జరిగిందండి. నెక్స్ట్ 2043 వచ్చేసి 17,000, 18, 19, 22, 24.5, 25,000 వరకు కూడా డీలక్స్ కాయలకి 2043 అంటే సింజన బ్యాడీ అంటారు వీటిని. 2043 కూడా వేయడం జరిగింది. నెక్స్ట్ 5531 వచ్చేసి 13 నుంచి స్టార్ట్ అయ్యి 15,500 వరకు టాప్ అవడం జరిగింది. నెక్స్ట్ డీడీ వచ్చేసి 16,500 నుంచి స్టార్ట్ అయ్యి 18,500 వరకు టాప్ అవడం జరిగిందండి. నెక్స్ట్ మీడియం కాయలు చూసుకుంటే కడ్డీ బ్యాడీలో మీడియం కాయలు చూసుకుంటే 16, 18, 21,000 వరకు రేట్ అవ్వడం జరిగింది. దాంట్లో మీడియంలో బెస్ట్ చూసుకుంటే 23 నుంచి స్టార్ట్ అయ్యి 28,000 వరకు రేట్ అవ్వడం జరిగిందండి. టాప్ 28,000 టాప్ బెస్ట్, మీడియం బెస్ట్లో రేట్ అవ్వడం జరిగింది. ఇదండి ఈరోజు బ్యాడగి మార్కెట్ వివరాలు. ముఖ్యంగా మార్కెట్ మనం అనలైజ్ చేస్తే మార్కెట్ని కొన్ని లాస్ట్ వారానికి ఈ వారానికి కొద్దిగా రేట్లు చూసుకుంటే కంపేర్ చేసుకుంటే మనకి రేట్లు అయితే ఎక్కడికి పోలేదు. మార్కెట్ స్టడీగా ఉంది. కొద్దిగా 5531 రేట్లకి కొద్దిగా టైట్ ఉంది మార్కెట్. సేల్స్ ఎక్కువగా అవుతున్నాయి వింటాను. ఈ నాటు రకాల డబ్బి కడ్డీ ఇవే ఉన్నాయి. ఈసారి రేట్లు ఎక్కడికి పోవు. ఇప్పుడు రైతులు ఏమంటే రేట్లు తగ్గుతాయేమో, అందంలో ఉన్న రేట్లు తగ్గుతాయేమో, మా కాయలు వచ్చేసరికి రేట్లు తగ్గుతాయేమో, మా వచ్చేసరికి రేట్లు ఎలా ఉంటాయేమో. ఇప్పుడైతే రేట్లు బాగానే ఉన్నాయి. కొంతమంది రైతులు నేను వింటున్నాను. అవి మాత్రం రేట్లు ఎక్కడికి పోవు. రైతులు ఏం దిగుడు పడాల్సిన అవసరం లేదు. మీ కాయ, మీ ఏదైతే చేనులో ఉందో కాయ పూర్తిగా కార్పెట్ కలర్, అంటే కన్నడలో చూసేసి అడికే కలర్ అంటారు. ఈ కార్పెట్ కలర్ వచ్చేంత వరకు, రింగ్ వచ్చేంత వరకు రైతులు బాగా వాటిని చూసుకుని అప్పుడు హార్వెస్ట్ చేస్తే మనకి ఇంకా మంచి రేట్లు దిగుబడి మంచి రేట్లు వచ్చే అవకాశం అయితే చాలా ఉంది. అయితే నాకు చిన్న సజెషను, కొద్దిగా చెట్లోనే ముదురు రానివ్వండి కాయని. అట్లయితే మనకి బాగా ఈసారి రేట్లు ఎక్కడికి పోవు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ అయితే కాయలు దండిగా ఉన్నాయి. ఈ కాయలు ఎక్కువ వచ్చేసరికి రేట్లు తగ్గుతాయి, ముందు తెంపేసుకుని బ్యాడీకి వేసుకుని తొందరగా అమ్ముకుందాము, ఆ సిచ్యువేషన్ ఈసారి అస్సలే లేనే లేదు. కాయ చెట్లోనే ముదురు రానివ్వండి. అంటే కొద్దిగా ఆ మచ్చపడుకోకుండా కొద్దిగా చూసుకోండి. కాయ చెట్లోనే ముదురు వచ్చి ఆ కార్పెట్ కలర్, ప్రతి ఒక్క కాయ కార్పెట్ కలర్ రానియండి. అప్పుడే మనం హార్వెస్ట్ చేస్తే కాయ ముదురు వచ్చి మంచి క్వాలిటీ వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. మీరు కూడా రేటు కూడా మంచిగా పడేదానికి ఆస్కారం ఉంటుందండి. అలాగే నన్ను చాలామంది రైతులు సపోర్ట్ చేస్తున్నారు, ఆదరిస్తున్నారు. ఇలాగే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ దాకా రావాలి అంటే మీ ఆశీస్సులు నాకు కావాలి. దయచేసి కేబిన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.